హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మనం ఏ ఫెస్టివల్కి కానీ ఇంట్లో కానీ ఇలా బెల్లం తెచ్చుకున్నప్పుడు దాన్ని తురమాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది కదా, చేతులు కూడా నొప్పి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సింపుల్ పద్ధతులు అయితే ఒకసారి ఫాలో అయిపోయింది. ఏదైనా ఒక కడాయిని తీసుకొని అందులో నీళ్లు పోసుకొని వేడైన తర్వాత ఇలా మళ్ళీ మయాన్ని ఒక కారగిన్నెతో కానీ ఒక గిన్నెతో కానీ మనం బెల్లం ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకొని అందులో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెయిట్ చేసుకుంటే బెల్లం మెల్ట్ అవుతుందండి. మెల్ట్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసుకొని మనం చల్లారిన తర్వాత మనం ఏదైనా ప్లేట్లో తీసుకొని తురుముకున్నట్లయితే బెల్లం అన్నది చాలా ఈజీగా తురిమేసుకోవచ్చండి, చేతులు నొప్పి రాకుండానా. ఇలా తురుముకున్న బెల్లాన్ని మనం ఏదైనా ఒక స్టీల్ డబ్బాలోని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓడుకోవడానికి యూస్ఫుల్ అవుతుందండి. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. మామూలుగా కట్ చేసి ఇలా ఉంటే ఎంత టైట్గా అయితే కట్ చేయాలో చూడండి, వెయిట్ చేయడం వల్ల ఈజీగా అయితే వచ్చేస్తుంది. యూస్ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్గా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. మనకి మెయిన్ ఫెస్టివల్ అప్పుడైతే ఎక్కువ బెల్లం వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరి ఇలా బాక్సులు తెచ్చుకున్నప్పుడు ఆ దగ్గర పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇడ్లీ కూడా మనం ఎంతో బాగా యూస్ఫుల్ చేసుకోవచ్చు. ఇలా లోపలున్న మొత్తం మనం గత్త ఉంటది కదా, గత్త వాడుకున్నా పర్లేదు. లేదంటే మన ఇంట్లో ఏదైనా స్పాంజ్ షీట్ ఉంటది కదా, దాన్ని మొబైల్ సైజులో కట్ చేసేసుకొని ఇందు లోపల పెట్టేసుకొని ఇలా మనం హెయిర్ రింగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా రెడీమేడ్‌యి. అవి ఎక్కడ పడేస్తే అక్కడ పడేయడం వల్ల జంగు కూడా పట్టేస్తూ ఉంటాయి. తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటది. ఒక్కటి దొరికితే వేరేది కూడా దొరకదు, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు. ఇప్పుడైతే ఇలాగ ఈజీగా ఫాలో అయిపోయింది. నా దగ్గర అయితే ఫాన్ షీట్ లేదు. మొబైల్‌తో వచ్చిన గత్తాకైతేనే ఇలా పెట్టేస్తున్నాను. మనకి ఎన్ని చెవులీలు ఉంటాయి, అన్ని చెవులీలు కూడా దాని పొడవును పెట్టేసుకొని మొబైల్ బాక్స్ పెట్టేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకే దగ్గర దొరుకుతాయి కదా. ఇలా పెట్టేసుకొని మనం బాక్స్ మూత పెట్టేసుకొని ఒక దగ్గర ఉంచేసుకుంటే సేమ్ మొబైల్ బాక్స్ లాగే ఉంటది. అందులో ఏం పెట్టాం కూడా ఎవరికీ తెలీదు. చూడండి, ఇలా యూస్‌ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ నెయిల్ పాలిష్‌తో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇలా మన నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే ఇలా నెయిల్ పాలిష్ బట్టలు ఉతికినా సరే, సామాన్లు తోమినా సరే పోతూ ఉంటది కదా. ఇంట్లో ఒక్కోసారి నెయిల్ పాలిష్ రిమూవ్ అన్నది అయిపోతూ ఉంటది కదా. ఎప్పుడైనా మనం బయటికెళ్ళినప్పుడు ఆ డ్రెస్‌కి మ్యాచింగ్ పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నెయిల్ పాలిష్ రిమూవ్ లేకపోతేనే ట్రై చేయండి. ఎందుకంటే నెయిల్ పాలిష్ రిమూవ్ తక్కువ రేటుకి దొరుకుతుంది. నెయిల్ పాలిష్ ఎక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టిగా ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గానీ, ఒక క్లాత్‌ని గానీ నెయిల్ పాలిష్ మీద నెయిల్ పాలిష్ అప్లై చేసేసి మనం ఇలా తుడిచేసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, ఇలా తుడిచేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు మాత్రం వాడండి. నెక్స్ట్ ఇలా నెయిల్ పాలిష్ అన్నది పిల్లలు ఒక్కోసారి పెట్టుకుంటానని పెట్టుకొని ఇలా గొచ్చు మీద కానీ ఎక్కడైనా టేబుల్ మీద కానీ వేసేస్తే అవి మనం ఎంత గోకినా సరే రాదు. అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా సాల్ట్ ఉంటది కదా, మనం వంటగదిలో వాడుకుంటే సాల్ట్ తీసుకొని ఇలా మనం ఒక స్పూన్ వేసేసి దానిపైన ఇలా రుద్దినట్లయితే టిష్యూ తోటి కానీ క్లాత్‌తో కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, జస్ట్ మనం ఏమీ చేయవసరం లేదు. జస్ట్ ఇలా రుద్దితే చాలు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. యూస్‌ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్‌గా ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డెఫినెట్‌గా పిల్లలైతే ఇలా చేస్తూ ఉంటారు కదా, ఆ మరకలు అలాగే ఉండిపోతూ ఉంటాయి. అలా మరకలు ఉండకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి పింగాణీ కప్పునైతే మన చాయ్ కప్పులు ఉంటాయి కదా, ఇలాంటి కప్పునైతే ఒకటి తీసేసుకోండి. మన ఇంట్లో చాకులు అనేవి ఒకసారి ఎంత చేసినా సరే మద్దుబారిపోయి ఉంటాయి కదా, కట్ అవ్వవు ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ. అలాంటప్పుడు ఇది చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కప్పుని తీసేసుకొని పింగాణీ కప్పుని అందులో కొద్దిగా సాల్ట్‌ని, కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని రసాన్ని కూడా పిండేసుకోవాలి దానిపైన. నిమ్మకాయని తీసేసుకొని కట్ చేసేసుకొని మనం పిండేసుకొని తక్కువ పిండుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ రసాన్ని చాక్‌కి అప్లై చేసి దానిపైన మనం ఇలా గీకినట్లు చేసి ఇలా ఉంటే చాలా షార్ప్‌గా తయారవుతుందండి. బయటకి పట్టుకెళ్ళి మనం షార్ప్‌నెస్ చేయించుకుంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చాలా చేసి ఇలా ఉంటే చాలా ఈజీగా షార్ప్‌నెస్ అవుతాయండి చాకులు కానీ, కత్తెరలు కానీ. ఈ టిప్ అయితే డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఇలా మనం ఆ పేస్ట్ అప్లై చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఇలా రుద్దినట్లయితే చాకు అన్నది చాలా షార్ప్‌గా తయారవుతుందండి. డెఫినెట్‌గా యూస్‌ఫుల్ అనిపించాలంటే టిప్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ చూడండి, టిష్యూతో కూడా తుడిచి చూపిస్తాను. మనకు మెరుపు కూడా అలాగే వస్తుంది, షార్ప్నెస్ కూడా అలాగే ఉంటుంది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాక్కే కాదు, కత్తెరలు కూడా మనం ఇలా చేసినా సరే చాలా షార్ప్‌గా అవుతాయండి. కత్తెరలు కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా
ప్లాస్టిక్ డబ్బాలనేవి మనం బిస్కెట్లు గానీ, స్వీట్లు గానీ తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న వాటిలో ఎక్కడ పడితే అక్కడ వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం. పడేయకుండా ఇలా మనం మిక్సీ బాస్కెట్లు ఉంటాయి కదా! వాటిలో వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. టయానికి దొరకవు. అలాంటప్పుడు ఇలా బాక్సుల్లో పెట్టేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్స్ కూడా ఇలాగ పిల్లలు కావాలన్నప్పుడు దొరకడానికి ఇలా పెట్టేసుకొని మనం కిచెన్‌లో పెట్టేసుకుంటే ఒక దగ్గర ధూళి కూడా పడదు. మనకు నీట్‌గా కూడా ఉంటాయి. ఇలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం జీన్స్ ప్యాంట్ అనేవి పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ మనం ఎంత సైజు తెచ్చుకున్నా సరే కరెక్ట్ సైజు ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటాయి. వాటిలో మిషన్ మీద పట్టాలంటే ఒకళ్ళ దగ్గర మిషన్ ఉంటది. ఒకళ్ళ దగ్గర మిషన్ లేకపోయినా సరే సూది అటు ఇరిగిపోద్దని పట్టరు. అలాంటప్పుడు ఈజీగా ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా సూది దారం తీసేసుకొని మనకి ఎంత లూజ్ అయితే అంత లూజ్ ఉందో ఎక్కడ పట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా మనం చాక్ పీస్‌తో అయితే నిశానైతే పెట్టేసుకొని ఇలా మన వీడియోలో చూపించున్నట్లుగా కింద నుంచి దారాన్ని అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇటు అటు కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగానే మనం ఎంత లెంత్ వరకు కూడా అంతవరకు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిషన్‌తో పని లేకుండానే చాలా ఈజీగా అన్నది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అసలు కుట్టినట్టు కూడా మనకి ఎవరికీ తెలియదనమాట. సైజ్ ఎప్పుడైనా పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ లూజ్ అయిపోతే డెఫినెట్‌గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకి ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్ వరకు మాత్రం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇటు అటును నార్మల్‌గాన. ఇలా వేసుకుంటూ వచ్చేసి ఇలా మన దారాన్ని పట్టుకొని నెమ్మదిగా లాగేస్తే చూడండి స్టిచ్ అన్నది దగ్గరికి వచ్చేసింది కదా! కింద నుంచి తీసేసి మనం ఘాటు వేసేసుకుంటే సరిపోతది. ఘాటు వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా మిషన్ మీద పట్టే పని లేకుండానే మనకి ప్యాంట్ అన్నది టైట్ అయిపోతది. చూడండి ఈ టిప్పు వర్కౌట్ అయ్యాలంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. పిల్లల ప్యాంట్లు మాత్రం అప్పుడప్పుడు జారిపోతే అచ్చ మనకి మిషన్ మీద పట్టలేం కదా! ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ పిల్లలకి వైట్ కర్చీఫ్స్ గానీ, నార్మల్ కర్చీఫ్స్ గానీ ఇచ్చినా ఇలా పెన్ గీతలు అనేవి పెట్టేసి తీసుకొస్తూ ఉంటారు. అవి మనం సోప్‌తో ఎంత ఉతికినా సరే పోవు. అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇంట్లో శానిటైజర్ ఉంటది కదా! పిల్లలకి ఇలా చిన్న బాక్స్‌లో ఇస్తూ ఉంటాం కదా! చిన్నయి అందులోంచి కొద్దిగా ఇలా వంపేసుకొని మనం ఇలాగా చేత్తో ఇలా రబ్ చేసినట్లయితే ఇంకు మార్కులనేవి చాలా ఈజీ పోతది. ఇలా రబ్ చేసేసిన తర్వాత మనం సోప్‌తో వాష్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పోతాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇలా మనం రుద్దినట్లు చేసేసి మనం వాష్ చేసుకుంటే చాలా వైట్‌గా వచ్చేస్తాయండి. వైట్ కర్చీఫ్స్ గానీ, వైట్ యూనిఫార్మ్స్ మెయిను ఇలా చెయ్యండి. గీతలు పోతూ ఉంటాయి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ అయిపోయిన పెన్నుల్లో పడేస్తూ ఉంటాము. పెన్నులు పడేయకుండా వాటి క్యాపులు కూడా మనం యూజ్‌ఫుల్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన పెన్నులు పడేయకుండా ఇలా వేస్ట్‌గా ఇలా పైనున్న క్యాపులు అయితే తీసేసుకొని ఎప్పుడైనా ఇలా మనం కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా సేమియా ప్యాకెట్లు లాంటి సగం సగం డబ్బాలో స్టోర్ చేసుకో ఇంకా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అయితే ఇలా క్లిప్‌లు అనేవి కొంటూ ఉంటాం మార్కెట్‌లో. అవి కొనకుండా ఇలా క్యాప్‌లు అనేవి పెట్టేసుకొని ఓ దగ్గర ఉంచుకుంటే గాలి కూడా పట్టవు. తొందరగానే దుమ్ము, ధూళి ఎళ్ళకుండా నీట్‌గా కూడా ఉంటాయి. మనం బాస్కెట్‌లో పెట్టేసుకుంటే ఇలాగ చాలా నీట్‌గా ఉంటాయి. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చూడండి మనం వంపినా సరే, పడిపోయినా సరే అసలు ఒలగవనమాట. నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ కత్తిర్లు. ఇందాక ఒక టిప్ చెప్పాను కదా! ఇది వేరే టిప్ సింపుల్‌గాన. ఇలా చిన్న చిన్నయి అయితే ఇలా మనం రాక్ సాల్ట్ ఉంటది కదా! అదైనా పర్లేదు. లేదంటే సాల్ట్ అయినా పర్లేదు. ఇందులోనేమో ఇలా మనం కట్ చేసినట్టు చేసి ఇలా ఉంటే సీజర్‌ని చాలా షార్ప్‌గా అవుతాయండి. చిన్న చిన్న కత్తిర్లు అయితే బుక్స్ అటు కట్ చేయడం వల్ల పేపర్‌లు తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడైతే ఇలా సాల్ట్‌లో పెట్టేసి మనం కట్ చేసినట్లయితే చాలా షార్ప్‌గా తయారవుతాయండి. నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి మనం గోర్లు కట్ చేసినప్పుడు ఇటు అటు ఎగిరిపోతూ ఉంటాయి కదా! ఇల్లంతా అవుతూ ఉంటాయి. గోర్లు మట్టకూడదంటారు కదా! అలాంటప్పుడైతే ఇలా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయినా మన పెద్దవాళ్ళు చేసినా సరే పర్లేదు. ఇలా ఒక టేప్‌నైతే తీసేసుకొని మనకి ఎంత కావాలో అంత నెయిల్ కట్టర్‌కి అయితే అంటించేసుకోవాలి 2 పక్కలన. ఇలా ఒక టేప్‌నైతే తీసేసుకొని మయాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా మయాన్ని కట్ చేసేసుకొని ఇలా నెయిల్ కట్టర్‌కి ఈ పక్క, ఆ పక్క కూడా అంటించేసుకుంటున్నాను. ఇలా 2 పక్కల అంటించేసుకొని మనం గోర్లు కట్ చేసుకున్నట్లయితే చిన్నపిల్లలు కట్ చేసినా సరే ఈ గోర్లు అనేవి ఇటు అటు తోలకుండా ఇంట్లోని ఆ నెయిల్ కట్టర్‌కే ప్లాస్టర్‌కి అంటిపోయి ఉంటాయి. తర్వాత ఆ ప్లాస్టర్‌ని తీసి పడేస్తే సరిపోతుందండి. ఈ టిప్ యూజ్‌ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా నెట్ కవర్లు అనేవి
వస్తూ ఉంటాయి. వీటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాను నెట్ బ్యాగుల్ని. పడేయకుండా ఇయన్నీ మనం తెచ్చుకున్నప్పుడు ఒకే దగ్గర స్టోర్ చేసుకొని ఒక 4, 5 కవర్లు అయిన తర్వాత ఇలాగైతే ట్రై చేయండి. ఇలా 4, 5 కవర్లు ఇలా ఒక దాని వెనకాల ఒకటి మడత పెట్టుకుంటూ ఇలా మడత పెట్టుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక దాంట్లోకి దూర్చేసి ముడి వేసుకున్నట్లయితే మనకి సామాన్లతో కొన్ని స్క్రబ్బర్ అనేది తయారైపోతుందండి. కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం యూజ్‌ఫుల్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. సామాన్లు కూడా చాలా నీట్‌గా క్లీన్ అవుతది. మీకు నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ఇలా ముడేసేసుకొని వాష్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా పడేయకుండా ఇలా వాడి చూడండి. నెక్స్ట్ మన పూజలప్పుడు గానీ, నార్మల్‌గా గానీ కొబ్బరికాయలనేవి తెచ్చుకుంటూ ఉంటాము. కొబ్బరికాయ అయిపోయిన తర్వాత చిప్పనైతే వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండానే ఇలా ఒక వాటర్ బాటిల్ మూతలు తీసుకొని, ఇలా కింద పక్క క్యాప్‌ని దానికి అంటించేసుకొని మనం ఇలా ఉంచేసుకుంటే ఒక 2 మినిట్స్ పాటు ఆరిపోతది ఫెవిక్విక్ తోటి. అంటించేసుకున్న తర్వాత దీన్ని ఎలా వాడాలో వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి. ఇలా అంటికిపోయిన తర్వాత మనం నైట్ పూట ఏమో దోమలనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా ధూప్ స్టిక్‌నైతే వెలిగించేసుకొని అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టుని వేసేసుకొని, అలాగే ఒక కర్పూరాన్ని కూడా మనం ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా ఇంకో కొబ్బరి చిప్పనైతే తీసుకొని ఒక దానికి హోల్ పెట్టేసుకొని, ఇలా పైనుంచి ఉంచినట్లయితే చూడండి దోమలనేవి ఒక రూమ్‌లో ఒక సైడ్న పెట్టేస్తే దోమలనేవి రావు. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చూడండి నైట్ ఒక దగ్గర పెట్టేసుకుంటే ఇలా అంటే మనకి ఇలాగ స్లోగా వెళ్తూ ఉంటది. ఈ స్మెల్‌కి దోమలనేవి రావు. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. వేస్ట్‌గా పడేసే వాటిలో ఇలా కూడా వాడుకోవచ్చు. ఇవే మనం బయట కొనాలంటే బోలెడు కాస్ట్‌లు చెప్తారు బాగా తయారు చేసి. నెక్స్ట్ చిన్నపిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలకి పేలనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. ఆ పేలు పోవాలంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా అల్లం తీసుకొని పైనున్న తొక్కను చెక్కేసుకొని ఇలా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్నొచ్చి రసాన్నయితే తీసుకోవాలి. ఇలా రసాన్ని తీసేసుకొని ఒక స్ట్రైనర్‌లోకి అందులోకి మనం ఏ షాంపూ అయితే వాడుతున్నామో ఆ షాంపూ కలిపేసుకున్న తర్వాత తలకు అప్లై చేసేసి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసిన తర్వాత పిల్లలకి తాన వేసినట్లయితే పేలనేవి పోతాయండి. డెఫినిట్‌గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై బై.